హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన అత్తగారితో కలిసి ఆవకాయ పెడుతూ ఉన్న ఓ ఫోటోని ఉపాసన గారు ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే రీసెంట్ గా ఉపాసన తన అత్తమ్మ సురేఖ బర్త్డే రోజున అత్తమ్మాస్ కిచెన్ అనే పేరుతో ఓ ఆన్లైన్ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసింది. మెగా మదర్ అంజనమ్మ ఆధ్వర్యంలో సురేఖ గారు చేస్తున్న వెరైటీ రుచుల్ని అత్తమ్మాస్ కిచెన్ ద్వారా పబ్లిక్ లోకి తీసుకొస్తున్నారు ఉపాసన. ఇంట్లో తయారు చేసుకునే రెసిపీలతో ప్రోడక్ట్స్ తయారు చేసి ఆన్లైన్ లో అమ్ముతున్నారు. అంజనమ్మ సురేఖమ్మలు అత్తమ్మాస్ కిచెన్ కోసం పచ్చళ్ళు ఇంకా రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటే వాళ్ళను వీడియోలు తీసి తమ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ ను ఎంత హైజెనిక్ గా తయారు చేస్తున్నారు అని చెబుతూ అత్తమ్మ కిచెన్ ని ప్రమోట్ చేస్తున్నారు ఉపాసన. అయితే రీసెంట్ గా ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. మరో మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన అత్తగారితో కలిసి ఆవకాయ తయారు చేస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో అత్తా కోడళ్ళు ఇద్దరు చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు. అలాగే లావణ్య త్రిపాఠి జుట్టును కూడా వదిలేసి ఉంది. దాంతో ఆ ఫోటో చూసిన వాళ్ళంతా అలా గ్లౌస్ పెట్టుకోకుండా పచ్చడి తయారు చేస్తే ఎలా, జుట్టు కూడా అందులో రాలొచ్చుగా అని, ఏమాత్రం హైజెనిక్ మెయింటెనెన్స్ చేయడం లేదు అంటూ ఆ ఫోటోకి అనేక నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. దానికి అత్తమ్మ కిచెన్ టీం అది అమ్మడానికి కోసం చేస్తున్న ఆవకాయ కాదు, ఇంటి కోసం చేసింది కాబట్టి వాళ్ళు అలా కనిపించారు. అత్తమ్మాస్ కిచెన్ కోసం చేసేటప్పుడు ఎంతో హైజెనిక్ మెయింటెనెన్స్ చేస్తారు అంటూ క్లారిటీగా చెప్పారు. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఫోటో పెట్టి లిమిటెడ్ స్టాక్ అంటే అందరూ అది అమ్మటానికి అనుకుంటారు కదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే హైజెనిక్ గానే ప్రోడక్ట్లను తయారు చేస్తున్నామని, ప్రోడక్ట్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వమంటూ ఉపాసన గారు క్లారిటీ ఇచ్చారు.